అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎలా పట్టాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా అల్లాన్ని ఇలా సన్నగా ఇట్లా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అల్లం మనకు తొందరగా మిక్సీలో మెదగదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఫస్ట్ ఇట్లా మిక్సీకి వేసుకోవాలి. అల్లం నేను ఇందులో గల్లుప్పు వాడుతున్నాను. గల్లుప్పు అయితే మంచిగా మెత్తగా అవుతుంది. సో నేను గల్లుప్పు ఫస్ట్ అల్లం మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఎల్లిపాయలని పేస్ట్ చేసుకున్నాను. నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా, చూడండి. చూడండి మీరు ఇంకో ఇట్లా గరకగా మనకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలానే మనం అల్లం మొత్తం ఇట్లా మొత్తం పేస్ట్ పట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని అల్లం తీసుకున్నా కదా, ఇప్పుడు మళ్ళీ ఒక పిడికెడు ఎల్లిపాయలు వేసి, అంటే నేను ఈ కప్పు కిలోకి నేను ఈ కప్పుడు ఉప్పు తీసుకుంటున్నాను. ఇంత ఉప్పు వేసుకోవాలి. అంతే, ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. ఇందుకు ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవడమే. పసుపు వేసి పట్టినాం కదా, దాన్ని ఇట్లా మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని వాడేసుకోవడమే అండి కూరలోకి. ఇంతే, సింపుల్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. లాస్ట్లో మొత్తం కలిపి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే మనకి కలర్ వస్తుందండి. ఇంతే, మన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రెడీ అయినట్టే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.